అంటే ఇక్కడ వర్క్ హోమ్ చేస్తున్నాను. మీరు ఇచ్చిన స్ఫూర్తితోనే, మీరు ఇచ్చిన మాటలతోనే మాలాంటి యువతకి ఎంతో సహాయపడి ఈరోజు మేము ఐటీ ఫీల్డ్లో ఉండి అంటే అట్ ది సేమ్ టైం గ్రామాల్లో డెవలప్ చేసుకుంటూ మీరు ఇచ్చిన మాటతోని పాలిటిక్స్లో కూడా మేము కొంచెము మీరు ఇచ్చిన సపోర్ట్తో నారా లోకేష్ అన్న గారు ఇచ్చిన మా స్ఫూర్తితో యువత కూడా నా గ్రామాల్లో సేవ చేయడానికి మాకు ఎంతగానో ఉంది. నెలకి ఎంత వస్తుందమ్మా? 1.2. 1.2 గుడ్. 1,20,000 వస్తుంది. నెక్స్ట్ నా పేరు విఘ్నేష్ వర్మ. అడ్డుమా, నేను ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను. నాకు మంత్కి 10 LP వస్తుంది. ఎవరికి తెలియని విషయం ఏంటంటే సార్ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ అని 2018లో ఫామ్ చేశాడు. సో ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ పొలిటిక్స్లోకి రావాలి అని, సో వాళ్ళ ప్లాన్స్ అని కూడా పొలిటిక్స్లో ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని సార్ 2018లోనే ఎంతో పెద్ద ప్లాన్ తీసుకున్నాడు. అందరూ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్లో ఎన్రోల్ అయ్యి అందరూ వాళ్ళ ప్లాన్స్ని ముందరికి ఇంకా ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళి లోకేష్ అనే నాయకత్వంలో 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ని ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా చూపించాలనేదే మా అందరి కోరిక. సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్, ఇక్కడ మీరు చూస్తే ఒక 40 ఎంప్లాయీస్ దాకా ఓన్లీ సమ్మేపల్లి నుంచి వర్క్ చేస్తున్నారు. సో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఒక టెక్ పార్క్ లాగా లైక్ ఒక విత్ బ్యాకప్ ఆఫ్ పవర్ అన్ని ప్రొవైడ్ చేస్తే ఒక్కొక్కరు డిఫరెంట్ కంపెనీస్లో పనిచేస్తారు కాబట్టి ఒకరి ద్వారా ఒకరికి రెఫరల్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందరూ ఒకే ఏరియాలో వర్క్ చేసుకుంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంట్లో కూడా వర్క్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్, పవర్ కట్ అవడం వల్ల, సో ఇంట్లో డిస్టర్బెన్సెస్ వల్ల. సో అలా ఒక ప్లేస్, ఒక చిన్న టెక్ పార్క్ లాగా ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేస్తే అందరూ ఐటీ ఎంప్లాయీస్ ఒకే దగ్గర ఉండి బాగుంటుందని మా కోరిక. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇచ్చిన ఐడియా కూడా పెట్టుకుంటాను, చెప్తాను. మన సమ్మేపల్లి మండలపు గ్రామానికి వచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు సభకు నమస్కారం అందరికీ తెలియజేస్తున్నాను. నేను గత 18 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. విజనరీ లీడరు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే 2001లో మొట్టమొదటిగా ఇంజనీరింగ్ కాలేజ్ వదిలినాడు ఆంధ్రప్రదేశ్లో, మా నాన్న సర్పంచ్గా ఉండే మోటగట్లకు ఫస్ట్ బీటెక్ స్టూడెంటు మన చంద్రబాబు నాయుడు గారు వదిలి ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన వ్యక్తి నేను. 2001 నుంచి 2005 పాస్అవుట్, 18-19 సంవత్సరాలు నాకు ఐటీ ఎక్స్పీరియన్స్, స్టిల్ వర్క్ చేస్తూ 2020లో నేను మన మోటగట్లకు విలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నాకుండే 15 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులు చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. మండిపల్లి రామప్రసాద్ గారి స్ఫూర్తితో ఆయన అంచుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఈరోజు క్రియాశీలక ఒక నాయకునిగా, ఒక సభ్యునిగా ఎదిగి ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూ నా గ్రామం వరకు మండలం వరకు నీ సేవ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా ఉద్యోగం చేసుకుంటూ సంపాదిస్తామా? నెలకు 2,50,000 నా జీతం. ఓకే, గుడ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫస్ట్ మీ ప్రోడక్ట్ లో స్టిల్ వర్కింగ్ అంటే నేను ఒక్కనే ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ నేను చంద్రబాబు నాయుడు గారిది. ఓల్డ్ ప్రోడక్ట్, గుడ్ ప్రోడక్ట్, స్ట్రాంగ్ ప్రోడక్ట్, గుడ్. గోల్డ్. దెన్ నెక్స్ట్ 1 minute మీ అనుభవాలు చెప్తే అందరికి మీరు ఒక స్ఫూర్తి కావాలి, అందుకే మీరు మాట్లాడిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన నవేంద్రప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారికి, రామప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. నా పేరు జి గంగాధర్ నాయుడు. నేను ఎన్టీటీ డేటాలో గత 10 years నుంచి పనిచేస్తున్నాను. నాకు ఇన్కమ్ 1.4 lakhs పర్ మంత్. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టిన అవకాశంగాన నేను ఈ 2004లో జరిగిన ఎలక్షన్లో నేను పాలిటిక్స్లోకి డైరెక్ట్గా వచ్చి తెలుగు యువత అధికార ప్రతినిధికి కూడా నన్ను నియమించడం జరిగింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం వల్ల నేను ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటూ నాకున్న ఇందులో నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీకి కష్టపడడం జరిగింది గత 10 months నుంచి. ఇప్పుడు మీరు చూశారు 3-4 బెనిఫిట్లు వస్తున్నాయి. ఒకటి, ఇంట్లో నుంచే పనిచేస్తూ పేరెంట్స్ని చూసుకోవచ్చు. 2, వ్యవసాయం ఉంటే హార్టికల్చర్ పెడితే అందులో ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది. 3, రాజకీయాల్లోకి వచ్చి ఏ పార్టీ అయితే వీళ్ళ పైకి తీసుకొచ్చారో ఆ పార్టీకి సేవ అందించు సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. బాగుంటే రేపు ఎంపీపీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, రేపు అవసరమైతే రామప్రసాద్ రెడ్డి మరి మంత్రులు కూడా అవుతారు. బాగా చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే ఇది నా ఎన్నో రోజుల నుంచి నేను మాట్లాడుతున్నా, భవిష్యత్తులో ఇంటి దగ్గర నుంచే పనిచేసే అవకాశం వస్తుంది. ఎక్కడికి ఉద్యోగం ఎత్తుక్కోకుండా ఉద్యోగం ఎత్తుక్కుంటూ మీ ఇంటికి వస్తుందని చెప్పాను, అదే ఇక్కడ నిరూపణ అయింది. దీనికి చాలా సంతోషం. ఇంకెవరన్నా ఉన్నారు తమ్ముళ్ళు?
అక్కడ అయిపోయినా 1 మినిట్ అందరూ ఒక నిమిషం మాట్లాడండి. సార్ సభకు నమస్కారం. నా పేరు శివప్రసాద్ నాయుడు. నేను కాగ్నిజెంట్ వర్క్ చేస్తాను సార్. నాకు 1.1 వస్తుంది సార్ పర్ మంత్. తెలుగులో చెప్పు, అందరికి అర్థం అవుతుంది. 1,10,000 వస్తుంది నెలకు. అమరావతిలో మరిన్ని కంపెనీలు తొందరగా తీసుకురావాలని కోరుకుంటాను సార్. ఓకే మా గుడ్. 1,10,000 రూపాయలంటే 12 నెలలు, 12 లక్షలు, 12 10,000 అంటే 13,20,000 రూపాయలు సంపాదిస్తున్నాడు ఇంటికాడ కూర్చొని. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మీకు స్ఫూర్తి కావాలి. ఇది చెప్పమ్మా. నమస్కారం సార్, చెప్పమ్మా. నా పేరు శ్రీ దగ్గర పెట్టుకోమ్మా. నమస్కారం సార్, నా పేరు శ్రీ విద్య. నేను ఒక బీటెక్ విద్యార్థిని. తంబలపల్లి నియోజకవర్గం నుంచి వచ్చాను. జాబ్ తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను సార్. 6 months బ్యాక్ నాకు వచ్చింది ఫిన్టెక్ కంపెనీలో. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్లో. ఎంత వస్తారమ్మా? పర్ మంత్ 25,000 వస్తుంది సార్. 25,000 గుడ్. ప్రయత్నం చేసింది, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ఇంటి దగ్గర కూర్చొని 20,000 సంపాదిస్తున్నారు. మీలో కూడా మహిళలు చాలామంది ఉంటారు. మీరు చదువుకున్నారు, కానీ పెళ్ళయిన తర్వాత పిల్లల్ని చూసుకోవాలి, ఇంటి పనులు చూసుకోవాలి, అందుకే మీ భవిష్యత్తు వదిలేసుకుంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటి దగ్గరుండి మీకు ఏ సమయం కానీ వీలైతే ఆ సమయంలో పనిచేసి కనీసం శ్రీ విద్య మారిగా ఒక 40-50 వేలు మీ తెలివితేటల బట్టి లక్షల రూపాయలు సంపాదించే అవకాశం మీకు వస్తుంది. మహిళలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎండల్లో ఉండే ఇంటి పనులు చేసే మహిళలు, పిల్లలను చూసుకునే మహిళలు కూడా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఏ విధంగా నేను సహకరించాలి, నేను సహకరిస్తాను, అవి కూడా చెప్తాను. ఇప్పుడు చెప్తామండి. ముఖ్యంగా సభకు విజయానంద్ వారికి నా నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఈ ఏఐలు, ఈ టెక్నాలజీ అన్నీ వచ్చి జాబ్ గ్యారంటీ ఉండట్లేదు సార్. దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, మీ గవర్నమెంట్ కూడా చాలా టెక్నాలజీస్, చాలా ప్రాజెక్టులు అన్నీ అవసరం అవుతాయి. సో అప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, స్కిల్ ఉన్న సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ని రిక్రూట్ చేసుకొని ఏదైతే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, సో వాళ్ళకి బాగా స్కిల్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకొని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి ఇలాగ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి మన స్టేట్ వాళ్ళకి ఎంప్లాయీస్ ఇచ్చి మన స్టేట్ ప్రాజెక్ట్స్ని వేరే కంట్రీస్ ఆర్ వేరే స్టేట్స్ పోనీయకుండా మనకు అవసరమైన టెక్నాలజీని మన స్టేట్లో ఎంప్లాయీస్ దగ్గర బిల్డ్ చేసుకొని అలా చేస్తే మన స్టేట్లో ఉన్న స్కిల్డ్ ఎంప్లాయీస్కి చాలా ఉపయోగపడుతుందని నా చిన్న రిక్వెస్ట్ సార్. నువ్వేం చేస్తున్నావు చెప్పు నాకు. నేను సాఫ్ట్వేర్ టెక్నాలజీ డిఎక్స్ టెక్నాలజీలో యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్, జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా 2 years నుంచి చేస్తున్నాను. ఎంత వస్తుంది? జస్ట్ మంత్కి 30,000 వస్తుంది. సో నాలాగా చాలా నీకు జస్ట్ అనిపిస్తా ఉంది. గర్వంగా చెప్పు. 30,000 సంపాదిస్తున్నానని చెప్పు. 30,000 సంపాదిస్తున్నాను సార్. రేపు 50,000, 70,000, లక్ష రూపాయలు కావాలి. దాన్ని ఏం చేయాలి నేను నేర్పిస్తా నీకు. వస్తుంది సార్. ఆ మంత్రం కూడా ఇస్తా. అమరావతిలో మంచి కంపెనీలు వస్తాయి. నాకు ఇంకా స్కిల్ నేను ప్రూవ్ చేసుకొని మంచి కంపెనీకి నేను షిఫ్ట్ అవ్వాలనుకొని ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వల్ల నాకు బెంగళూరులో జాబ్ వచ్చి ప్రాజెక్ట్ కోసం చెన్నైకి, హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాను సార్ ప్రతి వీక్. అలా కాకుండా మన స్టేట్లో ఐటీ హబ్ డెవలప్ అయితే మన స్టేట్లో పర్మనెంట్గా మనమే ఎంప్లాయీస్గా మన స్టేట్కే ట్యాక్స్ పేయింగ్ అన్ని మనకే బెనిఫిషియల్ అవుతాయని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. చేద్దాం. నెక్స్ట్ ఎవరు మాట్లాడండి? అందరూ ఒక నిమిషం మాట్లాడండి. చెప్పి ఒక నిమిషం మాట్లాడు. నువ్వు చెప్పండి, ఒక్కొక్కరే మీ అనుభవం చెప్పేసేయండి నాకు అంతే. హలో, నా పేరు హరీష్ కుమార్ రెడ్డి. నేను డెలైట్లో వర్క్ చేస్తున్నాను. నాకు గత 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. నేను 1,50,000 సంపాదిస్తున్నా పర్ మంత్. వర్క్ ఫ్రమ్ ఆప్షన్ రావడం వల్ల నేను ఇంటి దగ్గర షీప్ ఫార్మింగ్ పెట్టి అదర్ దాన్ దట్ అడిషనల్గా ఇంకొక 1,00,000 అడిషనల్గా సంపాదిస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు గత 2 years నుంచి. ఇంటి దగ్గర పేరెంట్ చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ అటు పొలిటికల్గా అన్ని విధాలా నేను వర్క్ ఫ్రమ్ ఆప్షన్ వల్ల చాలా బెనిఫిట్గా ఇంటి దగ్గర అడిషనల్ ఇన్కమ్స్ ప్లస్ ఫ్యామిలీని టేక్ కేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా బతుకుతున్నాం ఫ్యామిలీ అందరం. మీరు ఆ తమ్ముడు, నీ పేరేంటి తమ్ముడు? హరీష్ కుమార్ రెడ్డి. హరీష్ కుమార్ రెడ్డి అన్నారు 1,50,000 సంపాదిస్తాడు. ఇంకొంచెం ఆలోచించాడు, షీప్ రేరింగ్ పెట్టుకున్నాడు, దాంట్లో 1,00,000 రూపాయలు వస్తుంది. అంటే ఇక్కడ కూర్చొని తల్లిదండ్రులు చూసుకుంటూ 2,50,000 రూపాయలు సంపాదిస్తున్నా అంటే సంవత్సరానికి 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా అభినందించాలి. ఇది ప్రారంభం మాత్రం. రేపు రాబోయే రోజులు ఇంకా బాగా పనిచేసుకుంటే, స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే ఇంకా ఆదాయం పెరుగుతుంది. రెండోది వ్యవసాయంలో కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. చాలా సంతోషం. నేను అందుకే చెప్పాను, నేను ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను, అయిపోయినాక మాట్లాడతాను. నెక్స్ట్ ఈ పక్కన మాట్లాడదాం.
అటు చూసి మాట్లాడు. నా పేరు కోటిరెడ్డి. రాయచోటి నియోజకవర్గానికి విచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సభకు నమస్కారం. సభకు నమస్కారం. మా ప్రియతమ రాముడు అన్నకి అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రజానికానికి అందరికీ కూడా శుభాభివందనాలు. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే నేను ఒక కార్పొరేట్ ఆఫీస్ని హెడ్గా వర్క్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 20 years ఇన్ ఐటీ ఇండస్ట్రీ. 2,80,000 నాకు జీతము. అందులో నా యొక్క నియోజకవర్గంలో ఉండే రాయచోటి నియోజకవర్గంలో ఉండే మా యొక్క విలేజ్కి నేను 20% నా శాలరీలోంచి డొనేట్ చేస్తున్నాను ఎవరి మంత్. నువ్వు నాకేమి ఇవ్వడంలా, ఐటీ నేను నేర్పించాను, నాకేమి ఇవ్వడం లేదు నువ్వు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఓటేస్తున్నాడు. ఇక్కడ మాత్రం గ్రామానికి వచ్చిన ఆదాయంలో 20% స్పెండ్ చేస్తా అంటున్నాడు. అది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం.